అయితే కరపెండలం గోంగూర కూర. ఓకే, కరపెండులం గోంగూర కూర. ఓకే, డిఫరెంట్ గా ఉన్నాయి రెండు కాంబినేషన్స్. గోంగూర అంటే చాలా మందికి ఇష్టం, అలాగే ఐరన్ రిచ్, చాలా ఇష్టపడుతూ తింటారు అనమాట. నాన్ వెజ్ లోకైనా వెజ్ లోకైనా గోంగూర కంపల్సరీ వేస్తూ ఉంటారు. సో టేస్టీ కూడా ఉంటది. సో మరి ఇంకెందుకు ఆలస్యం స్టార్ట్ చేసేద్దామా? తీసుకొస్తా ఇంగ్రీడియంట్స్. ఓకే, సో ఇవి మన ఇంగ్రీడియంట్స్. ఓకే, వావ్, చక్కగా క్రీమ్ కూడా తెచ్చేసావు, ఫ్రెష్ క్రీమ్. కొంచెం కాంటినెంటల్ టచ్ కూడా మనం చక్కగా ఈ రెసిపీకి ఇస్తున్నాం అనమాట. సో ఓవరాల్ గా బాగుంటుంది. గోంగూర ఎలాగో మనము కొంచెం కుక్ చేసేటప్పుడే మనకి దగ్గర పడిపోతూ ఉంటుంది, చాలా దగ్గర పడిపోతుంది. యాక్చువల్గా చాలా ఎక్కువ క్వాంటిటీ వేయాలి గోంగూర అయితే. ఫ్లేవర్ కూడా అలాగే పట్టేస్తుంది మిగతా వెజిటబుల్ కి కూడా. మామూలుగా కొంచెం ఆ పులుపు ఎక్కువగా ఉన్నప్పుడు కారం వేస్తూ ఉంటారు. అంత కారం తినలేని వాళ్ళు ఏంటంటే ఫ్రెష్ క్రీమ్ వేసేసుకుని చక్కగా ఆ కమ్మదనం అనేది తీసుకురావచ్చు. ఓకే, అండ్ ధనియాలు కూడా కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసావు. డిఫరెంట్ ఫేవరెట్ థింగ్ అనమాట. కూరల్లో అయినా సరే, లేకపోతే ఎలా అయినా, అంటే సాంబార్లో, రసంలో ఇలా కొంచెం మనము ధనియాలు ఏవైతే ఉన్నాయో అప్పటికప్పుడు ఇలా గ్రైండ్ చేసావు, లేకపోతే దంచో వేసుకున్నాము అంటే అసలు ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. గ్రైండ్ అంటే మరి కొంచెం ఎక్కువ ఫైన్ గా వచ్చేస్తుంది. ఇలా దంచి వేసుకుంటే మాత్రం టేస్ట్ ఇంకొక డిఫరెంట్ ఫ్లేవర్ ఇస్తుంది అనమాట. సో ఇంగ్రీడియంట్స్ అయితే రెడీగా ఉన్నావు, నేను స్టవ్ కూడా ఆన్ చేసేసాను. మరి స్టార్ట్ చేసేద్దాం ప్రాసెస్. కరపెండలం కూడా నేను కొంచెంగా ఉడికించేసి తెచ్చేస్తాను, మరి ఎక్కువ మెత్తగా కాదు. ఎందుకంటే మనకి ఆల్రెడీ గోంగూర ఏదైతే ఉంటుందో బాగా వెంటనే మెత్తగా అయిపోతుంది. సో ఒకవేళ కరపెండలం ఉడికించాలంటే చాలా టైం పట్టి గోంగూర టేస్ట్ కూడా, పులుపు కూడా పోతుంది. అందుకని ముందే ఒకసారి నేను ఉడికించేసి తెచ్చేస్తాను. మరి లైట్ ఎక్కువ లైట్ కాదు, లేదంటే అది కూడా మరీ మెత్తగా అయిపోతుంది, ముద్దలాగా అయిపోతుంది, పీసెస్ రావన్నమాట. ఓకే ఓకే, సో ముందుగా అయితే నూనె వేసేసుకుందాము. తర్వాత పల్లీలు వేసుకుందాము. ఒకసారి మనం పల్లీలు ఫ్రై చేసుకుందాము. సో కర్రీ కాబట్టి చక్కగా చపాతీలో కానీ రైస్ లో కూడా మంచిగా ఉంటది అనమాట. అవును, డ్రైగా ఉంటుంది కాబట్టి పర్వాలేదు. అంటే ఫ్రెష్ క్రీమ్ వేసినా కూడా బాగుంటుందో లేదో అన్నంలోకి అని అనుకుంటూ ఉంటారు, కానీ అలా ఏం ఉండదు. మనకి డ్రై జస్ట్ ఆ డ్రైనెస్ కోసమే మనం మెయిన్ గా ఇవన్నీ వేసేది, కాబట్టి పర్వాలేదు అనమాట. ఓకే, చక్కగా వేగిపోయాయి పల్లీలు కూడా. ఓకే, సో జీలకర్ర వేసేసుకుందాము. తర్వాత పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఓకేనా, ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకుందాం. ఓకే, ఎలాగో మనకు గోంగూర చాలా త్వరగా వేగిపోతుంది, చాలా దగ్గరికి పడిపోతుంది అనమాట. బాగా కొంచెం ఇలా నూనెలో వేసి ఇంత ఉప్పు వేస్తే చాలు, బాగా దగ్గరికి అయిపోయి మగ్గిపోతుంది అనమాట మెత్తగానే. కాబట్టి ఆ ఫ్లేవర్, అందుకే నాన్ వెజిటేరియన్ కి కానీ ఇలాంటి ఏది దేంట్లో కంబైన్ చేసినా టేస్ట్ బాగా వేస్తుంది. అన్ని నాన్ వెజిటేరియన్స్ లో కూడా వేస్తారు యాక్చువల్గా, గోంగూర మటన్, గోంగూర చికెన్ అంటారు. ఓకే, ఆ పులుపు కూడా బాగుంటుంది కాబట్టి. ఓకే, వేగిపోయాయి. సో ధనియాలు నేను ఇప్పుడు వేస్తాను. ఇప్పుడు ఫ్రై చేసుకుంటే మనకి జనరల్ గా ధనియాలు వేసినప్పుడు లాస్ట్ లో వేసినా కూడా కొంచెం ఏదో డిఫరెంట్ టేస్ట్ పచ్చిగా మనకు తెలుస్తూ ఉంటుంది, అందుకే నేను ఇప్పుడు కొంచెం వేసేస్తున్నాను అనమాట. ఓకే, బాగానే వేసుకున్నాము. ఓకే, సో రెసిపీకి సరిపడా ఉప్పు కూడా వేస్తున్నాను ఇప్పుడే. ఓకే, తర్వాత కొంచెంగా కారం. ఓకే, సో ధనియాలు అప్పుడప్పుడు ఇలాగా కచ్చా పచ్చాగా వేయించుకున్నా కూడా చాలా బాగుంటుంది, డిఫరెంట్ టేస్ట్ ఇస్తుంది. ఓకే ఓకే, సో గోంగూర కూడా వేసేస్తున్నాను. మామూలుగా అప్పుడప్పుడు కొంచెం బాగా పులుపు ఎక్కువ కూడా ఉంటుంది, అప్పుడప్పుడు కొంచెం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. దాని ప్రకారంగా మనం వేసుకుంటే బెటర్. అంటే ముందే టేస్ట్ చూస్తామా అని కాదు, కానీ కొంచెం మనము ఇలా కొంచెం కుక్ అయ్యాక ఆ టేస్ట్ ఒక్కసారి చూస్తే సరిపోతుంది. లేదంటే అసలు అంత పులుపు లేదు అంటే ఇంకొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఎలాగో ఎక్కువ టైం పట్టదు కాబట్టి కొంచెం మనకి ఇది దగ్గర పడాలి, బాగా మగ్గితే అప్పుడు కరపెండలం కూడా వేసేసుకోవచ్చు. ఓకే, అండ్ పల్లీలు కూడా జనరల్గా మనం ఫ్రై చేసుకుని వేసుకున్నాం, దీంట్లో చాలా మంచి టేస్ట్ తీసుకొస్తుంది. ఈ పులుపు టేస్ట్ అంతా కూడా బాగా పట్టడానికి కూడా హెల్ప్ అవుతుంది. ఓకే, అండ్ ఈవెన్ కరపెండలం అనేది మనము ఉడికించి తీసుకొచ్చామో, ఉడికించాక కూడా మనకి ఫ్లేవర్స్ బాగా పడతాయి. ఎన్నోసార్లు మనం అనుకున్నాం కూడా, ఉడికించాక ఎప్పుడైతే ఆ కూర మనము ఫ్రై చేసుకుంటామో దాంట్లో ఉన్న ఫ్లేవర్స్ అన్ని కూడా మనకి ఈ కరపెండలానికి కూడా బాగా పట్టేస్తాయి. ఓకే, చాలా మంది యూస్ చేయరు కరపెండలం అనేది, తెలియదు కూడా చాలా మందికి ఆ పేరు, కొత్తగా నేను ఈ మధ్యనే వింటూ ఉన్నాను. సో
సో మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్నాయి దానికి కూడా. కంటెంట్ అండ్ మంచి సాల్యుబుల్ ఫైబర్ ఉంటుంది అనమాట మనకి. సో అందుకని చాలా మటుకు రైస్ ఇంటేక్ ఎక్కువ అవ్వడం వల్లనే మనం ఇలాంటి వెజిటబుల్స్ అన్ని కూడా మనం తగ్గించేస్తూ ఉన్నాం. బట్ తీసుకోవడం వల్లనే పీచు పదార్థం బాగుంటేనే మనకి వెయిట్ ప్రాబ్లమ్స్ కానీ కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్ కానీ ఏవి రాకుండా డైజెషన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది. ఓకే, చక్కగా గోంగూర అయితే దగ్గర పడిపోయింది. సో ఉడికించిన కర్రపెండలం కూడా వేసేసుకుందాము. కొంచెం తడి ఉంది కాబట్టి ఆ నీరులోనే మనకి కుక్ అయిపోతుంది. లేదు అంటే లైట్ గా చల్లుకుందాం జస్ట్ ఆ ఫ్లేవర్స్ అంతా కూడా పట్టడానికి. ఒకసారి బాగా కలిపేస్తే ఫ్లేవర్స్ అంతా పట్టేస్తుంది. ఓకే, కాస్త మగ్గితే బాగుంటది అనుకుంటా. అవును, ఇప్పుడు అంతా బాగా వేగాలంటే మనకి ఆ నీరు అంతా తగ్గిపోయి ఫ్రై లాగా వచ్చాక మనము సో లాస్ట్ లో ఫ్రెష్ క్రీమ్ వేసుకుంటే ఆ రిచ్నెస్ వస్తుంది అనమాట. ఓకే గౌరీ, బాగా వేగిపోయినట్టుంది. సో ఇప్పుడు కొంచెం ఫ్రెష్ క్రీమా నెక్స్ట్? ఒకసారి కలిపేసుకున్నాక ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాము. ఆ గోంగూర అరోమా బాగా తెలుస్తుంది కదా, ధనియాలు అండ్ గోంగూర ఎక్కువ డామినేట్ చేస్తున్నాయి ఇంగ్రీడియంట్స్. కర్రపెండలం కూడా చాలా బాగా కంప్లీట్ గా మనకి కొంచెం లైట్ గా బ్రౌనిష్ కలర్ లో ఫ్రై కూడా అయింది. ఓకే, సో ఫ్రెష్ క్రీమ్ కూడా వేసేసుకుందాం. ఓకే, బాగా కలిసిపోవాలి ఇదంతా కూడా, అప్పుడే మనకి ఆ ఫ్లేవర్ అంతా బాగా తెలుస్తుంది. సో కర్రపెండలం అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు? అన్ని ఏజ్ గ్రూప్ వాళ్ళు తీసుకోవచ్చు, పిల్లలు కూడా అందరూ తీసుకోవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. క్యాలరీస్ అనుకుని కూడా ఎప్పుడైనా మనం అయినా ఇలాంటి వెజిటబుల్ ఎప్పుడో ఒకసారి తీసుకుంటున్నాం కాబట్టి పర్వాలేదు. అండ్ మంచి వెజిటబుల్స్ అంటే డెఫినెట్లీ న్యూట్రియంట్స్ బాగుంటాయి కాబట్టి రెగ్యులర్గా తీసుకుంటే కూడా బాగుంటుంది. ఓకే, ఎందుకంటే ఎప్పుడు అవే వెజిటబుల్ తిని కూడా బోర్ కొడుతూ ఉంటుంది, అందుకని కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఓకే, సో చక్కగా కుక్ అయిపోయింది ఇది. సో సర్వ్ చేసుకుందాము. ఎస్, చాలా మంచి. సో చక్కగా క్రీమ్ వేసాం కదా, మరీ ఏమంటారు డ్రైగా కాకుండా కొంచెం మరీ కర్రీ టైప్ కాకుండా మీడియంగా ఉందన్నమాట. సో చపాతీలకి అయితే పర్ఫెక్ట్ మ్యాచ్ అనుకుంటా కదా. రైస్లోకైనా బాగుంటుంది, రెడ్ రైస్, బ్రౌన్ రైస్ వీటిల్లో కూడా మంచి ఫ్లేవర్ ఇస్తుంది. అండ్ కొంచెంగా కొత్తిమీర కూడా వేసేసుకుందాం. రెడీ, కర్రపెండలం గోంగూర కర్రీ అయితే రెడీ అయిపోయింది. మరి దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే తయారు చేసుకునే విధానం మరొక్కసారి చూద్దాం. కర్రపెండలం గోంగూర కూరకు కావాల్సిన పదార్థాలు: గోంగూర అరకప్పు, కర్రపెండలం అరకప్పు, ధనియాలు 1 టీ స్పూన్, కారం 1 టీ స్పూన్, ఉప్పు తగినంత, జీరా 1 టేబుల్ స్పూన్, ఉల్లిపాయ ముక్కలు అరకప్పు, పచ్చిమిర్చి 2, కరివేపాకు రెబ్బలు 2, ఫ్రెష్ క్రీమ్ కొద్దిగా, పల్లీలు కొద్దిగా. కర్రపెండలం గోంగూర కూర తయారు చేసుకునే విధానం: ముందుగా పాన్ లో నూనె వేసి పల్లీలు, జీలకర్ర, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఉల్లిపాయ ముక్కలు వేసి వేపుకోవాలి. తరువాత ధనియాలు, ఉప్పు తగినంత, గోంగూర వేసి మగ్గించుకొని ఉడికించిన కర్రపెండలం వేసి బాగా కలిపి ఫ్రెష్ క్రీమ్ వేసి బాగా కలిపి సర్వింగ్ బౌల్లోకి తీసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే కర్రపెండలం గోంగూర కర్రీ రెడీ.